ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులారా, వీడియో పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముసల్దే పండగ నెల పెడితే చాలు రంగు ముగ్గులు వేస్తుంది. రేపో ఎల్లుండో సచ్చేదానికి ఈ ముగ్గులు కావాలా? అంతా తుడిపేస్తా. అంతేకాదు భోగి పండక్కి ఇంత చెత్త పోగు చేశారో చూస్తా, మీరు ఎలా భోగి వేస్తారో. అవ్వా లేవే, రాత్రే ముగ్గు వేసావు. ఈ ముగ్గు ఎవరో తుడిపేశారవ్వా. మేక ఎవరు చేశారు ఇంత పని? వాళ్ళ కడుపు చల్లగా ఉండా పోనీలేవే, వాళ్ళ కుళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుంది. పద, మరింత చెత్త పోగు చేసి అందరికంటే పెద్ద భోగి మంట వేద్దాం. అందరూ అవ్వ మేక భోగి మంట అంటే 10 ఊర్లు చెప్పుకోవాలి. పద పద పోదాం అడవికి. భలే 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 పోదాం పదవ్వా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, అబ్బా అబ్బా చాలేవే నీ ఆనందం. పద, ముందు వెళ్ళి తాటి మట్టలు తీసుకుని వద్దాం అని అడవిలోకి వెళ్ళారు. అవ్వా అక్కడ చూడవే, ఎన్ని తాటి మట్టలు ఉన్నాయి. పదవ్వా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆకలితో ఉన్న ఒక ముసలి దెయ్యం అక్కడ ఉంది. వచ్చే వచ్చే ఆకలి తీర్చే మేక వచ్చే, దీన్ని ఎలాగైనా మాయ చేసి తినేయాలి అని తెల్లటి దెయ్యంలా మారిపోయింది. అవ్వా అవ్వా, ఇక్కడ తెల్లటి దుప్పటి కూడా ఉందవ్వా, తీసుకో, భోగి మంటలో వేసేద్దాం. మేక ఏది, ఎక్కడ ఉంది మేక? అది దెయ్యం మేక, పరిగెత్తు పరిగెత్తు. అమ్మో అమ్మో, దెయ్యమా ఎక్కడే? భోగి మంట మనం వేయడానికి బదులు దానికి చిక్కుంటే మనల్నే తగలబెట్టే వాళ్ళే. పరిగెత్తు పరిగెత్తు. అవ్వా, ఇదే చిత్రమైన దెయ్యంలా ఉందవ్వా. అది గాలిపటంలా మారి మనల్ని తరుముకుంటుంది. పరిగెత్తు పరిగెత్తు. అమ్మో, తాటి మట్టలు వద్దు, టెంకాయ మట్టలు వద్దు. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళంతా పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. ఈ దెయ్యం మెడలో దండయ్య, మనమే దొరికామా దీనికి? అవ్వా, దెయ్యం వెళ్ళిపోయిందవ్వా. ఊపిరి బిగబట్టుకో, నిదానంగా పోదాం, నిదానంగా పోదాం, ఉండవ్వా. అలా చిన్నగా ఇంటికి చేరగానే అవ్వా, ఈ చెత్త చాలే అవ్వా. మన ఊరిలో అందరికంటే మనమే పెద్ద భోగి మంట వేయబోతున్నాం. ఎలాగోలా ఆ దెయ్యం నుండి తప్పించుకున్నాం. మిమ్మల్ని వదిలి నేను పోలేనులే, ఇదే నిజములే. మీరు నాకు చిక్కిన బంగారు కొండలు, మిమ్మల్ని వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను? అబ్బా, అలిసిపోయాను మేక. నేను ఒక 2 లడ్డూలు తిని నీకు తెస్తాను, ఉండు. ఇంట్లోకి పోయి. అబ్బా, లడ్డూలా? నాకు భలే ఇష్టం. ఒక పట్టు పడదాం. లడ్డూలు భద్రంగా ఉన్నాయి, దాహంగా ఉంది, నీళ్లు తాగి అప్పుడు తింటా అని నీళ్లు తాగడానికి అవ్వ వెళ్ళగానే ఈ దెయ్యం వచ్చి ఆ లడ్డూలు మొత్తం మింగేసి మాయమైంది. అమ్మో అమ్మో, లడ్లు ఎక్కడికి పోయాయి? ఇప్పుడే ఇక్కడే ఉన్నాయిగా, ఇంకా ఎవరు తిన్నారు? మేక మేక, ఇంట్లోకి ఎవరన్నా వచ్చారా? లేదవ్వా, ఏమైంది? లడ్డూలు తెస్తానన్నావుగా. ఇంకెక్కడ లడ్లు? మొత్తం నువ్వే తినేసి ఏమి తెలియనట్టు ఇక్కడే ఉన్నావా? నేనెప్పుడు వచ్చానవ్వా? నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లోకి ఎవరు రాలేదంటావు, మళ్ళీ నేను తినలేదు అంటావు. ఒక్కటి కూడా రుచి చూడలేదు. పోవే, నాతో మాట్లాడకు. నేను
తినలేదవ్వా. నేను తినలేదే అని మొత్తుకుంటుంటే వినవే, నేను తినలేదు. నువ్వే తిన్నావు. భలే 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 భలే. మేక, ఇక్కడ అరిసెలు ఉన్నాయి. ఇవైనా ఎవరు తినకుండా చూడు. నువ్వు నేను వచ్చే వరకు అక్కడే ఉండు. పొయ్యి పైన అన్నం పెట్టి వస్తా. అరిసెలా? అయితే అరగించేద్దాం. ఇప్పుడు చూడు, అవ్వాలి అవ్వాలి, అరిసెలు తినేంత వరకు అవ్వాలి అని అవలా మారిపోయి అరిసెలు మొత్తం తినేసి మాయమైంది. అవే అన్ని తినేస్తుంది, మళ్ళీ నువ్వే తినేసావు అని నన్ను అంటుంది. అయినా ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం తినేసింది. అంతలో అక్కడికి వచ్చిన అవ్వ, అమ్మో అమ్మో, ఇవి కూడా ఒక్కటి లేకుండా మొత్తం తినేసింది ఈ మేక. ఏమే మేక, ఇవి కూడా మొత్తం తినేసావు కదే. అన్నీ నీ పొట్టలో పోసుకోకపోతే ఒక్కటన్నా నాకు ఉంచొచ్చుగా. ఏంటి, నేను చూస్తూనే ఉన్నా, మొత్తం నువ్వే తినేసి మళ్ళీ నేను తినేసాను అంటున్నావా? ఇది ఎక్కడి విడ్డూరమే అవ్వా? ఏంటి, నేను తిన్నానంటావా? నువ్వు చూసావా? నీ ముఖం కూడా నాకు చూపించుకో పో. ఇలా అబద్ధాలు చెబుతున్నావు. నీతో కూడా నేను కూడా మాట్లాడను, పో. భలే 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 భలే. అబ్బా, నిద్ర వస్తుంది, పొట్ట నిండింది కదా, పోయి బయట చెట్టు పైన పడుకుంటా అని బయట చెట్టుపైకి వెళ్ళగానే, అయ్యో అయ్యో, ఎంత చెత్త పోగేశారు. నాకంటే పెద్ద భోగిమంట వేయాలని, నాకంటే పెద్ద భోగిమంట ఎవ్వరూ వేయడానికి లేదు. అగ్గిపెట్టి తీసుకుని వచ్చి ఇప్పుడే తగలబెట్టేస్తా అని అగ్గిపెట్టి తీసుకురావడానికి వెళ్ళాడు. అలా అగ్గిపెట్టి తీసుకుని వచ్చి మొత్తం తగలపెట్టేశాడు. ఇప్పుడు వెయ్యండి భోగిమంట. నా భోగిమంటే ఈ ఊర్లో పెద్ద భోగిమంట అవుతుంది ఇప్పుడు. అవ్వా, మన చెత్త తగలబెట్టేశారవ్వా, రావే త్వరగా. అయ్యయ్యో అయ్యయ్యో, ఎవరు చేశారు ఈ పని? ఏమిరా సత్యరాజు, నువ్వేనా తగలబెట్టింది? నేనే తగలబెట్టింది, నేనే. ఏం చేస్తావే? వేస్తే గీస్తే ఈ ఊరిలో పెద్ద భోగమంట నేనే వేయాలి. మేక, ఇంకేం చేద్దాం? ఎంత కష్టపడి తెచ్చుకున్నామే, ఇన్నాళ్ళ మన శ్రమంతా వృధా అయింది. అవునవ్వా, చాలా బాధగా ఉంది. మనకు అన్నీ ఇలానే జరుగుతాయి. అవునే మేక, ఇంతే, మన రాతి ఇంతే. ఏం చేద్దాం? అని అవ్వామేక బాధపడుతూ ఉండగా అంతలో ఆ దెయ్యం, మీరు ఏమీ బాధపడకండి, అవ్వా, దెయ్యం మళ్ళీ వచ్చిందే. భయపడకండి, నేను ఏమీ చెయ్యను. ఇతను తగలబెట్టిందే మీ చెత్తను కాదు, అతని చెత్తనే. మీ చెత్త ఆ పక్కన జాగ్రత్తగా ఉంది. అతను తగలబెట్టడానికి వచ్చి అగ్గిపెట్టె కోసం వెళ్ళగానే నేను మీ చెత్తను మార్చేశాను. మీరు అందరికంటే పెద్ద భోగి మంట వేసుకోవచ్చు. ఏంటి, నేను తగలబెట్టింది నా చెత్తనా? నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే కుర్చీ మడత పెడతా. అయితే ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.